శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం. మా ఛానల్ని మీరు కనుక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ జ్ఞానాన్ని పెంచుకోండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని 2వ పాఠం బతుకు గంప 3వ భాగాన్ని చెప్పుకుందాం. పాఠ్యాంశ భాగం 3. ఒకరోజు మాటల మధ్యలో నా కొడుక్కి బాగాలేదమ్మా అంది. నీకంత వయసొచ్చిన కొడుకున్నాడా ఎల్లమ్మా అన్నాను. కొడుకంటే కొడుకేనమ్మా, 15 ఏండ్ల కిందటి సంగతమ్మా ఇది. మా ఊరు ఏటి పక్కన ఉంది కదా, ఆ ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకొచ్చాడు. చేపల వేటకు పోయిన మా ఊరోళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు. అక్కడ చాలామంది ఉన్నారు. ఈ బిడ్డను తమతో తీసుకుపోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు నేను కడుపుతో ఉన్నా. చూస్తా బిడ్డను ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసేదని ఇంటికెత్తుకొస్తే నా బిడ్డలతో సమానంగా పెంచితే. విద్యార్థులారా, వరదలో కొట్టుకు వచ్చిన బిడ్డను చేరదీసి తన బిడ్డలతో సమానంగా పెంచింది ఎల్లమ్మ. ఎంత మంచి మనస్తత్వం ఆమెది గ్రహించండి. వానికి నేను పెట్టిన పేరు సాయిలు. నా బిడ్డలతో పాటు వాడిని కూడా 10 వరకు చదివిస్తే చూస్తా ఉండగానే వాడు పెరిగి పెద్దోడయ్యే ఇప్పుడు మా ఊర్లో బస్సు కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా అంటూ ఏడుస్తూ తన్ను తాను తిట్టుకుంటూ ఇంటిదోవ పట్టింది. విద్యార్థులారా, ఎల్లమ్మ ఏడుస్తూనే రచయిత్రికి తన గురించి చెప్తుంది. చూద్దాం తర్వాత ఏం జరిగిందో. ఎల్లమ్మ వెళ్ళిన దోవ తట్టి చూస్తూ నిలబడ్డాను. ఇంచుమించు ఎల్లమ్మతో పాటు ఎంతోమంది పండ్లమ్ముకునే బతుకుతున్నారు. వాళ్ళ బతుకులు ఇట్లే ఉంటాయేమో, ఎంత కష్టపడుతూ ఉంటారో. జానుడు పొట్ట కోసం, కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పొద్దస్తమానం కష్టం చేస్తూనే ఉంటారు. విద్యార్థులారా, తల్లిదండ్రులు తాము ఎంత కష్టపడినా బిడ్డల సుఖాన్నే కోరుకుంటారు. ఇంట్లో ఎప్పుడన్నా అంత లడ్డో, అంత మైసూరు పాకో, అంత కారం బూందీనో చేతిలో పెడితే కొంగును కట్టుకుంటుంది. ఎందుకు తినవే అంటే, చిన్న బిడ్డలకి ఎవరు పెడతారమ్మా అంటుంది. విద్యార్థులారా, చూడండి ఎల్లమ్మ ఆలోచన. తన బిడ్డలకు తాను తప్ప మంచి చెడు చూసుకునేవారు లేరని ఆమె తపన. తాను తినకపోయినా పర్వాలేదు, పిల్లలు తింటే అదే ఆమెకు ఆనందాన్ని కలిగిస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంత పని చేస్తావు, నీకు శ్రమ అనిపించదా అని ఎప్పుడైనా అడిగితే, భలే వారమ్మా, మనిషి పుట్టుకు పుట్టి కష్టం అనుకుంటే ఎలా? కష్టంతోనే మనం తింటున్నాం, మన పిల్లలకి పెడుతున్నాం, మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాం, ఇంతకంటే తృప్తి ఎక్కడుంది అంటుంది. విద్యార్థులారా, తన పిల్లలతో పాటు తనని నమ్ముకున్న వాళ్ళని కూడా చూసుకోవడంలోనే ఎల్లమ్మకు తృప్తి కలుగుతుంది. ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఎల్లమ్మను గురించి ఆలోచనలు నన్ను గందరగోళపరుస్తూనే ఉన్నాయి. నా చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బ్యాంక్ క్లర్క్ వసుంధర, టీచర్ సునీత, పార్వతి, పద్మ, హరిత, ఇంకా ఎందరో ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు. ఖరీదైన చీరలే కడతారు, ఖరీదైన మనుషుల్లానే కనపడతారు. విందులు వినోదాలు అంటూ ఎక్కడికెక్కడికో వెళ్ళి వస్తుంటారు. ఎప్పుడు కలిసినా ఏదో వెలితిగానే మాట్లాడతారు. ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళ సొంతం కాలేదని, వాళ్ళ జీవితమంతా అశాంతే అలుముకుంది అని బాధపడిపోతారు. ఏనాడు సుఖమన్న మాట, ఆనందం అన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు కానీ, వాటి గురించి ఆలోచించినట్లు కానీ కనిపించలేదు. ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు కనిపించింది. విద్యార్థులారా, విన్నారు కదా ఇప్పటివరకు ఎల్లమ్మ కథ. ఎల్లమ్మ చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడింది. చిన్న వయసులోనే పెళ్లి చేసినా అంగీకరించింది. భర్త పట్టించుకోకపోయినా బాధపడలేదు. పెంచిన కొడుకుని, కన్నపిల్లల్ని సమానంగా చూసుకుంది. భర్తకు కష్టం వస్తే చేరదీసింది.
ఎల్లమ్మలా ధైర్యంగా ప్రతి ఒక్కరూ తమకు వచ్చిన కష్టాలను ఎదుర్కొని ఆనందంగా జీవించాలి. పిల్లలు, ఇప్పటి వరకు నేర్చుకున్న అంశంపై తర్వాతి వీడియోలో బతుకమ్మలోని వ్యాకరణాంశాలు, పదజాలం గురించి చెప్పుకుందాం. ధన్యవాదములు.